మరో 10 రోజుల్లో తెలుగుదేశం పార్టీ మహానాడుకి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. జిల్లాలలో మినీ మహానాడులు నిర్వహించాలి అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ దిశగా ముందుకెళ్తూ ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి మహానాడు వాళ్ళ పాలన సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న వేళ ఫుల్ ఊపు వచ్చే విధంగా ఇటు అధికారం ఉంటుంది, ఖర్చుకి ఏం తక్కువ ఉండదు కాబట్టి వ్యవస్థలన్నీ బ్రహ్మాండంగా వాడుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అందుకని చాలా బ్రహ్మాండంగా మహానాడు జరపాలి అని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఈ మహానాడు వేదిక మీద నుండి రాజకీయంగా కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు అని నారా లోకేష్ గారిని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించబోతున్నారు అని తెలుగుదేశం పార్టీ మీడియాలోనే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో సరే ఫస్ట్ నుంచి టీడీపీలో నాయకత్వానికి జూనియర్ ఎన్టీఆర్ పోటీ వచ్చే పరిస్థితి ఉంటుంది అని ఫస్ట్లో చర్చలు జరిగాయి. 2009 టీడీపీ నేతృత్వంలో కూటమి కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ఆ తర్వాత అడప టీడీపీ మహానాడులో కనిపిస్తున్నాయి. 2014లో కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హాజరైనట్టున్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే ఆ తర్వాత ఎక్కడ తాను నారా లోకేష్ నాయకత్వానికి పోటీ వస్తారో అని జూనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా సైడ్ చేసుకుంటూ వెళ్ళారు అనేది ఆ సాక్ష్యాలు మనకు కనిపించాయి కూడా. ఏ కార్యక్రమానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ను అటు నందమూరి ఫ్యామిలీస్కి సంబంధించి అయినా ఇటు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అయినా జూనియర్ ఎన్టీఆర్ని ఎక్కడా పిలవలేదు కూడా. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా టీడీపీ మీడియా వర్గాలే చెబుతున్నది, తెలుగుదేశం పార్టీ మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ను ఆహ్వానించబోతున్నారు అని, బాలకృష్ణ గారి చొరవతో ఇది జరగబోతుంది అని, మేము ఎవరిని విస్మరించట్లేదు అనే సంకేతాలు జనంలోకి పంపించడం కోసం జూనియర్ ఎన్టీఆర్ను పిలవబోతూ ఉన్నారు అని వాళ్ళ మీడియాలోనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇవి చూడగానే ఒక్కసారిగా ఇంట్రెస్టింగ్ అనిపించింది, నాకు కాసింత ఆశ్చర్యం అనిపించింది. వీళ్ళు చెబుతున్న కారణాలు అయితే కాదు, ఎవరిని విస్మరించలేదని, అందరినీ కలుపుకుపోవాలని, ఈ కారణాలు అయితే నాకేమీ అనిపించడం లేదు. ఎందుకంటే ఎవరిని విస్మరించడం లేదు, అందరినీ కలుపుకొని పోవాలనేది నిజమైతే బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం ఏర్పాటు చేసుకున్న పార్టీకి జూనియర్ని పిలవచ్చు. ఆయనకు పద్మభూషణ్ వచ్చింది అని చెప్పి నందమూరి ఫ్యామిలీ అని వాళ్ళ పేర్లన్నీ వేసుకున్న అడ్వర్టైజ్మెంట్లో నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ని, కళ్యాణరావుని వీళ్ళ ఫోటోలు వేసి ఉండొచ్చు. ఎక్కడ ఇవేమీ జరగలేదు. మరి ఇప్పుడు ఉన్న పలంగా జూనియర్ ఎన్టీఆర్ మీద ఒకవేళ పిలిస్తే ప్రేమ పొంగుకొచ్చిందా? చొరవ తీసుకొని కలుపుకొని పోవడం కోసమేనా అంటే అస్సలు కాదు. మరోవైపు నుంచి మరి ఏం కారణం ఉండొచ్చు? నారా లోకేష్ గారికి తదుపరి టీడీపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఈ కార్యక్రమానికి పిలిస్తే, ఈ మహానాడుకు పిలిస్తే లోకేష్ నాయకత్వానికి జూనియర్ ఎన్టీఆర్ కూడా మద్దతు ఉంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు పతాక శీర్షికల్లో దీన్ని ఎక్కిస్తాయి. లోకేష్ నాయకత్వానికి జూనియర్ ఎన్టీఆర్ మద్దతు ఉంది, లోకేష్ నాయకత్వాన్ని జూనియర్ ఎన్టీఆర్ కూడా బలపరుస్తున్నారు, ఈ సంకేతాలు పంపించడం కోసం జూనియర్ ఎన్టీఆర్ని పిలవాలి అనే ఆలోచన చేసి ఉంటారు అని నాకైతే చాలా బలంగా అనిపిస్తుంది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ని పిలిస్తే మోస్ట్ ప్రాబబ్లీ అదే కారణం కావచ్చు. లేదు అంటే పార్టీ సంవత్సరంలోనే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటూ ఉంది. అటువంటప్పుడు కాస్త కూస్తో బలమైన వాళ్ళు అభిమానులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే జూనియర్ ఎన్టీఆర్ని దూరం చేసుకోవడం ఎందుకు? తనను కూడా మన కూటమిలోకి లాగేసుకుంటే, తనను కూడా మన నీడలోకి లాగేసుకుంటే వాళ్ళ అభిమానులు కూడా ఒక మూల ఉంటారు కదా అని చెప్పి ఈ ఆలోచనతోటి అయినా పిలవాలి. ఈ రెండు వేస్ కాకుండా ఆయనను కలుపుకొని పోవాలి అనే మంచి ఉద్దేశంతో పిలుస్తున్నాము అని చెప్పి వాళ్ళు కనుక అంటే అది నాకైతే అంత నమ్మశక్యంగా అనిపిస్తలేదు.